నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తి వాతావరణం నెలకొంది. అమర బొచ్చు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృష్ణకుమార్ దంపతులు 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పడమర రాజగోపురం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనంత విజయమ్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అనంతరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. వెంకటేశాయ నమః. పరమట వైపున గాలి గోపురాన్ని నిర్మించాలని ఆగమశాస్త్ర ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే ఉత్తర వైపు, తూర్పు వైపు గాలి గోపుర రాజద్వారాలు ఉన్న తరుణంలో పరమట వైపున యొక్క రాజమార్గాలకు ఎదురుగా గాలి గోపురాలు కూడా నిర్మాణం చేసి 4 వైపులా 4 దిక్కులలో గాలి గోపురాల ద్వారా దేవుణ్ణి రక్షణ జరుగుతుందని, ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో ఈ బిల్వకుట క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ ఎంతోమంది దాత విధంగా కళ్యాణ మండపాన్ని 2 కోట్ల రూపాయల నిర్మాణంతో బొచ్చు కృష్ణకుమారి గారి దంపతులు యొక్క కైంకర్యంతో ఇప్పటికే పూర్తవుతుంది. దేవుని యొక్క ఆశీస్సులతో మన కృష్ణకుమారి గారి దంపతులు ఇద్దరు కూడా ముందు చూపుతో దాదాపు 5 కోట్ల రూపాయలు ఈ టెంపుల్కే వెచ్చించి అన్నదాన సత్రాలు, కళ్యాణ మండపంతో పాటు గాలిగోపురాన్ని నిర్మిస్తున్నందుకు ఆ దేవుడు ఎప్పుడు కూడా ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని, కావలి ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఆ కుటుంబానికి మేము అందరం కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆ కుటుంబానికి కూడా మేము ఎప్పుడు ఎల్లప్పుడూ కృతజ్ఞతాబద్ధులై ఉంటామని కూడా తెలియజేస్తూ వారికి మరొక్కసారి వారందరికీ కూడా ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.